Hi everyone, welcome back to my channel. Today's video మీరు ఇప్పుడైతే ఫ్లాట్స్ వస్తున్నారండి, రెడీ టు మూవ్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అనమాట. సో ఇవైతే మనకు సేల్కి వచ్చాయి. ఇందులో వచ్చేసి అయితే జస్ట్ మీరు 5 lakhs పే చేసి ఈ ఫ్లాట్ అయితే మీరు ఓన్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ అయితే వచ్చేసి మనకు సాగర్ హైవేలో ఉంటుందండి. హైవేకి వచ్చేసి జస్ట్ సెకండ్ బిట్టే అవుతుంది. మనకి ఇట్లా హైవే కనిపిస్తున్నట్టు ఉంటుందండి. సో అలాంటి ఏరియాలో ఉన్నటువంటి ఫ్లాట్స్ అనమాట, రెడీ టు మూవ్ ఫ్లాట్స్, అంటే గృహప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి ఫ్లాట్స్ అనమాట. సో మీరు ఇప్పుడైతే చూస్తున్నారో పార్కింగ్ ఏరియా, ఆల్ ఎమ్యూనిటీస్ కంప్లీట్ అయిపోయి ఇందులో వచ్చేసరికి మనకు రెడీ టు మూవ్ ఉన్నట్టు ఫ్లాట్స్ అనమాట. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అయితే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఇందులో 3 BHK ఫ్లాట్ ఇది కంప్లీట్గా. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మనకి ఇది హాల్ అండి. సో హాల్ తర్వాత మనకి ఇది లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది, సపరేట్ పూజ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు పూజా రూమ్ అనమాట. మనకి ఇది సపరేట్ పూజ అన్నట్టు ఉంది. ఇందులో వచ్చేసరికి మనకి ఇది మీకు సాగర్ హైవేలో ఉంటుందని చెప్పాను కదండి. సాగర్ హైవేలో వచ్చేసరికి ఇది మనకు రాగన్నగూడ అంటారు కదా, రాగన్నగూడ దగ్గర వస్తుంది. జస్ట్ మనకు ఓఆర్ఆర్కి వచ్చేసి 2 kilometer డిస్టెన్స్ ఉంది. బిఫోర్ ఓఆర్ఆర్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు వాష్ ఏరియా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి మనకు వాష్ ఏరియా అండి, అటాచ్డ్ మనకు కిచెన్కి అటాచ్ ఉన్నటువంటి వాష్ ఏరియా. సో ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఫాల్ సీలింగ్తో కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇందులో. సో ఫాల్ సీలింగ్ కూడా బిల్డర్ ఇచ్చాడు. సో లపం ఫినిషింగ్ ఫాల్ సీలింగ్తో సహా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ సరికి మనకి ఇది 12/14 సైజ్ ఉందండి. 12/14 సైజ్ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. సో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో మనము రిమైనింగ్ వచ్చేసరికి మనకు ఒక పేరెంట్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ ఫ్రంట్లో కనిపిస్తుంది కామన్ టాయిలెట్ అండి. ఇందులో కూడా ఈ కామన్ అన్ని వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు. సో అది కూడా మంచి క్వాలిటీ శానిటరీ ఇచ్చారనమాట. సో వెస్ట్రన్ టాయిలెట్ అనమాట. మనకు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు 12x12 సైజ్ అనమాట. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు, 12x12 సైజ్. సో మొత్తం అయితే ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్స్. ఇది పేరెంట్ బెడ్రూమ్. సో ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ 12x12 అనమాట సైజ్ వచ్చేసరికి. ఇది కూడా మనకు బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి ఇది. సో మీరు క్యాప్షన్ అయితే చూసారు కదా, అయితే మనం జస్ట్ 5 lakhs పే చేయండి అని అయితే మేము చెప్పాం కదా. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే మనకు 4,500 ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు వీళ్ళు. సో 4,500 చెప్పున మీకు ఎంత అవుతుందో టోటల్ అమౌంట్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు హాల్లో నుంచి బాల్కనీ అనమాట. ఈ బాల్కనీ నుంచి చూస్తే మనకు హైవే కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నాం కదా, హైవే నుంచి వెళ్ళే వెహికల్స్ అనమాట. ఇది మనకు అన్ని హైవే ఫ్రంట్లో హైవే కనిపిస్తుంది కదా, హైవే వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి మనకు అది. సో దీని ఆపోజిట్లోనే మనకు వెస్ట్ ఫేస్ ఉంటుంది. ఇది కూడా 1450 ఎస్ఎఫ్టీ. సో ఇందాక మీకు చెప్తున్నాను కదా, 1450 ఎస్ఎఫ్టీ ఇంటూ 4,500 పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు వీళ్ళు. ఇది కూడా స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. సో టోటల్ అమౌంట్లో మీరు 5 lakhs పే చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా అన్నీ కలుపుకొని సో రిమైనింగ్ అంతా మీరు అయితే లోన్కి వెళ్ళిపోవచ్చు. ఆ లోన్ వచ్చేసరికి మీకు 100% లోన్ వస్తే 100% కూడా వెళ్ళిపోవచ్చు మీరు, డిపెండింగ్ ఆన్ మీ టర్మ్స్ అనమాట. అంటే మీకు ఎలిజిబిలిటీ బట్టి. సో మీకు ఎలిజిబిలిటీ ఫుల్గా ఉంటే మీకు లోన్ వస్తే తీసుకోవచ్చు అనమాట. ఈ ఫ్లాట్స్ అయితే వచ్చేసరికి మనకి ఇది. సో ఇది వచ్చేసరికి మనకు వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి బెడ్రూమ్ అనమాట. మనకి ఇది చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేస్లో కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ 12x14 సైజ్ అనమాట, పెద్ద సైజే ఉంది. సో ఇందులో వచ్చేసరికి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. మనకు అవుట్ సైడ్ బాల్కనీ వ్యూ కనిపిస్తుంది బాల్కనీ. సో ఇది కూడా 12x12 సైజ్ ఉన్నటువంటి బెడ్రూమ్ సైజ్ అనమాట. మనకి వచ్చేసరికి ఇది 12x12 బెడ్రూమ్ సైజ్ ఉంది. సో మనకి ఇది ఓఆర్ఆర్కి నియర్ బై ఉందండి, హైవేకి వెరీ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లాట్స్, రెడీ టు మూవ్ ఫ్లాట్స్. సో వీళ్ళు అయితే 5 lakhs పే చేయమంటున్నారు. రిమైనింగ్ మీకు కనుక ఎలిజిబిలిటీ కనుక ఉంటే, మీరైతే లోన్కి అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఒకవేళ నచ్చినట్టయితే మీకు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అయిందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ ప్రాపర్టీ లొకేషన్ కూడా ఇస్తాను మీకు. సో మీరు లొకేషన్ కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గానే మీకు. సో ఇదైతే మనకు పేరెంట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా 12x12 సైజ్ ఉన్నటువంటి మనకు ఒక పేరెంట్ బెడ్రూమ్. సో ఇందులో వచ్చేసరికి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో వెస్ట్రన్ ఇచ్చారు, ఎందుకంటే పేరెంట్స్ ఉండాలనుకుంటారు. వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు వచ్చేసరికి మనకి ఇది కంప్లీట్గా వెస్ట్ ఫేస్లో మనకు వచ్చేసరికి ఇది చూసారు కిచెన్ అనమాట. ఈ కిచెన్ మంచి హెల్ షేప్లా ఉంది. కిచెన్ కూడా బాగుంది. మనకి ఇది రైట్ సైడ్లో వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా బాల్కనీ ఉందన్నమాట. సో కంప్లీట్గా వాష్ ఏరియా కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా అనమాట. ఇది వచ్చేసరికి మనకి
వెస్ట్ ఫేస్ వాష్ ఏరియా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.